దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ దినము దేవుని సన్నిధిలోని మనము దేవుడిని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. మరి గత ఆదివారము దేవుడు మనల్ని కాసి కాపాడి మరి ఇంకా మనకి చక్కటైన దేవాలయం కట్టి 10 సంవత్సరాల్లో గడపడానికి ఆదివారం కూడా మనకు అవకాశం ఇచ్చింది. దేవదేవుని మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. గ్రూపుల్లో వాట్సాప్లో చూస్తున్న బిడ్డలకు, నా యొక్క సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరచుకుంటున్నాను. వాక్యము ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది. ఏం మాట్లాడారంటే, మరి ఎప్పుడు మనం వింటున్న మాట అయినప్పటికీ దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నప్పుడు తెరబడే హృదయంతో మనం విందాం. దేవదేవుని యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు వినిట్లో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము ఏమి తీసుకొస్తుందండి? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. క్రీస్తు మనలోనట, మన హృదయంలోనట విశ్వాసం ఉంటే దేవుడు మనలో నివసిస్తాడట. విశ్వాసము దేవుడు నివసించడానికి అవకాశం ఇస్తుంది. కాకపోతే దేవుని ప్రజలుగా మనం విశ్వాసం ఆయా సమయాల్లోనే దేవుడి పట్ల ఉంచుకోము. అల్ప విశ్వాసం అయిపోతాం, కానీ అల్ప విశ్వాసము ఉండకూడదు. విశ్వాసంతో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నివాసం చేస్తున్న ఈ హృదయంలోని మనం విశ్వాసం కలిగేటట్లుగా ఉండాలి. అయితే వాక్యము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నవి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3:20 చదువుతాం. 3:20లో ఏ మాట కనబడుతుందో ఒక్కసారి చూడండి అమ్మా. అరుణ, మన యందు పనిచేయే శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్పగల ఆ దేవునకు దైవ సంగమునందు క్రీస్తు యేసునందు తరతరములు సదా మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు మన వర్తమానం, దేవుడు ఇచ్చిన వర్తమానం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి మనం ఏం చెయ్యాలా? మనం ఊహించుకుంటే ఊహకందరివి మనము ఇంకా అడుగు వాటి కంటే, నువ్వు అడిగినవి కొంచెమే, నువ్వు అడిగినవి బలహీనమే అడుగుతున్నావు, కానీ దేవుడు ఇవ్వాల్సింది ఎలాంటిది? బలమైనవి ఇచ్చే దేవుడు. నువ్వు ఊహిస్తున్నావు కొంచెమే, కానీ దేవుడు ఊహకందరివి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనం కలిగి ఉన్నాము. అట్టి దేవుడు మనము కలిగి ఉన్నాము. శక్తివంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాము. మన ఊహలు ఎంత చిన్నవే, దేవుడు ఊహలు ఘనమైనవి, గొప్పవి, మనుషులు చేయలేనివి దేవుడు చేస్తాడు. కాబట్టి నా ఊహలు, నా యొక్క కోరికలు కొంచెం ఉన్నప్పటికీ ఊహించలేనివి మన పట్ల దేవుడు చేసే శక్తివంతుని మనం కలిగి ఉన్నామని దేవుడి లేఖనం ద్వారా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్న విలువైన మాటలను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. నిజమే, ఆయన
పొందుకొని ఉన్నాం. చాలామంది అంటారు, నీలో శక్తి లేదా, నీవు అనుకున్నవి ఏం చేయలేవా, మీ దేవుడు మీ పట్ల ఉండి కార్యాలు ఏం చేయలేరా అని అడగడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మనం ఊహించి వాటికంటే అడుగుడి కంటే ఘనమైనవి ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా, మన దేవుడిని మనము ఘనపరచాలా. నిజమే దేవా, నీవు నా పట్ల నేను ఊహించినది కొద్దిగే. అరుణ అనుకోవచ్చు, నేను ఇంటర్ అయిపోయింది, మరి 10th అయిపోయాక ఇంటర్లో అనుకుంటుందేమో, ఇంటర్ జాయిన్ అవుతున్నప్పుడు ఎంపీసా బైపీసా సతమతం అయితే దేవుడు బైపీసీ తీయమని చెప్పాడు. దేవుడు బైపీసీ తీసిన తర్వాత చక్కటైన సీట్ కొరకు ఎదురు చూస్తున్న టైంలో విశాఖపట్నంలో మెడిసిన్ సీట్ ఇచ్చాడు. విధాలుగా దేవుడు తను ఊహించుకుందా, నాకు ఈ మెడిసిన్ది దొరుకుతుందా, ఎంత చదువులు ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకు ఈ మెడిసిన్ సీట్ వస్తుందా అని తను మనసులోని ఏమనుకుందో ఆమె ఊహిస్తుంది. ఏమని అంటే, నేను మెడిసిన్ చదువుకుంటే బాగుండు అని మనసులో ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఊహకు అందనైనది, చక్కటైనది మంచి కాలేజీలో వైజాగ్లో ఆ బిడ్డకు దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. మనం ఒక్కొక్కసారి ఊహించుకోలేము. నాయనా అనుకుంటాం, నేను ఇది చేయలేనేమో, నాకు ఇది దొరకదేమో, నాకు ఇంతగా నేను ఆశీర్వదింపబడలేనేమో, నేను అడుగుతుంది నేను పొందుకోలేమేమో అనుకుంటాం. వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడి మాట, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడిని మనం పొందుకొని ఉన్నాం, కలిగి ఉన్నాం. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఊహించలేనిది నీకు చేస్తాడు. నువ్వు అడిగిన వాటికంటే ఉన్నతమైన దేవుడు ఇస్తాడు. నువ్వు కొంచెం అడుగుతున్నావు, చిన్న పోస్ట్ అడుగుతున్నావు, కానీ ఘనమైన పోస్ట్ ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని పిల్లలు ఆయన శక్తిని మనము కనుగొనాలా. ఆయన శక్తిని మనము కనుగొని ఆయన కొరకు మనము జీవించాలా, ఆయనకి మనము లోబడాలా. ఈరోజు మన వాక్యము దేవుడిచ్చిన మాట, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలగని దేవుడు నేను ఉన్నాను కదా. నువ్వు ఎందుకు విచారిస్తున్నావు, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఒక మూలకి వెళ్ళిపోయి హృదయంలో గాయం చేసుకొని, అయ్యో నేను పొందుకోలేనా, నేను ఈ యొక్క భాగ్యాన్ని పొందుకోలేనని నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో దేవుడి కన్ను దృష్టి నిన్ను చూస్తుంది. నిన్ను బలపరచడానికి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఆత్మస్వరూపుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, నేను ఈ కష్టంలో నుండి పైకి రావలేనేమో, నేను ఈ బాధలో నుండి నేను పైకి రాలేనేమో, నేను ఈ యొక్క ఇబ్బందుల నుండి పైకి రాలేనేమో, నాకు అనుకున్నది నేను మరి పొందుకోలేనేమో అని మనం ఎన్ని మార్లు దేవుని దగ్గర దుఃఖపడుతున్నాము. ఆ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఊహించు వాటి కంటే అడుగు వాటి కంటే శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము. ఘనమైన దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం భయపడనక్కర్లేదు. ఎఫెసీ పత్రిక 3:7 మనకు కొన్ని మాటలు కనబడుతుంటాయి. 3:7 ఏముందంటే, దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటున్నాడు పౌలు. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఒక గుర్తింపు, దేవుడే కార్యాన్ని నెరవేర్చాలా. మనం తలపెట్టిన ఆ కార్యక్రమంలో మనముగా పెట్టము, దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ కార్యక్రమంలో అడుగు పెడతాము. ఆ కార్యాన్ని అభివృద్ధి పరచగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు కృపావరముల చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని, ఒక గొప్ప విలువైన వ్యక్తిని అయ్యానని చెప్పి అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. మరి నీవు నేను మన కార్యాలు మనము ఊహించే వాటికంటే దేవుడు కార్యాలు ఘనమైనవి. నువ్వు కొంచెం అనుకుంటావు, దేవుడు ఘనంగా ఇంకా విస్తారంగా జరిపిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలుగా అపోస్తలుడైన పౌలు విషయంలో మరి దేవుడు ఆ యొక్క కార్యక్రమాల విషయాల్లోని శక్తిని బట్టి మరి అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని అని చెప్పాడు. మరి మనం ఏం చెప్తున్నాం? దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. నువ్వు అనుకున్న కార్యం కొద్దిగా కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడి సువార్త ఎవరికైనా ప్రకటిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. నా దేవుడు ఇదిగో నాకు ఇక్కడ సీట్ ఇచ్చాడు, నా దేవుడు ఇదిగో నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాడు, నా దేవుడు ఇదిగో నాకు ఇంత బీటెక్ మార్కులు ఇచ్చి విజయం ఇచ్చాడు. నువ్వు ఎవరితో చెప్తున్నావా? మరి కొంతమందికి చెప్పితే ఓరాట కలిగితే ఆ కొంతమంది దేవుడి వైపు తిరగగలరు.
నిజరక్షకుడిని నమ్ముకుంటే ఊహించు వాటికంటే అడుగు వాటికంటే శక్తివంతుడు గొప్ప ఇవ్వగలిగిన దేవుడని చెప్పి వారి హృదయాలు దేవుని వైపుకి మళ్ళినప్పుడు నీవు వాటి కారకురాలు అవుతావు. కాబట్టి నీవు నేను కూడా దీవింపబడిన బిడ్డలుగా ఉంటామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకుంటున్న మాటలను మరి నిర్లక్ష్యం చేసుకోకుండా అపోస్తలుడైన పౌలు సువార్త విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉన్నాడో చివరి వరకు మరణం వరకు నమ్మకంగా బ్రతికాడు. దేవుని పిల్లలుగా మనం దేవుని దగ్గర నమ్మకంగా బ్రతికేటట్లుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంతేకాదు కొన్ని మాటలు చదువుతుంటుండగా మనకు కనబడుతుంది. 3లో ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన నాకు తెలియపరచబడినందున సంగతుల గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మముల గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధుల అపోస్తలులను ప్రవక్తలను బలపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములు వాగ్దానంలో పాలువారలై ఉన్నారని అనేది దేవుడు మరి ఇప్పుడు ఎక్కడ చదువుకునే మాట మనము అపోస్తలుడైన పౌలు కార్యక్రమం గురించి శక్తిని బట్టి దేవుని యొక్క కృపావరమును బట్టి చెప్తున్నట్లుగా ఈ దేవుని యొక్క మరి ఈ మర్మముప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వీకులు అందరూ మనుషులను మరి తెలియపరచబడలేదు. కానీ ఇప్పుడైతే దేవుని యొక్క ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను అయ్యారండి. సువార్త అన్ని జనాంగంగా ఉండిపోకుండా దేవుని గురించి మాటలు సువార్తను ప్రకటించాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి వారు ఇప్పుడు ఏ సమాన భావంలోకి వచ్చారు? అన్ని జనాంగం కూడా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క ప్రజల యొక్క మరి పరిశుద్ధులు అపోస్తలులు ప్రవక్తలు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వీకులు అందరూ మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా దేవుడు ఎంచుకున్నాడు. అది ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు చేసిన సువార్త ద్వారా. కాబట్టి మనము చేసిన సువార్త ద్వారా కొంతమంది యూదులు సంబంధించిన బిడ్డలుగా దేవునికి సంబంధించిన బిడ్డలుగా జరగాలి, రావాలి. కాబట్టి నీవు నేను మరి సువార్త విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పాకులాడాలా, పరుగులెత్తాలా, దేవుని గురించిన సువార్తను ప్రకటించాలి. కొరింథీ పత్రిక 2:9. ఇందుని గురించి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. ఇందుల గురించి దేవుని తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడట. చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది కదా. నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? దేవుడు చేసిన కార్యాలు ఎంతో ఘనమైనవి. నీవేమీ దిగులు చెందనక్కర్లేదు. ఘనమైన కార్యాలు చేసే దేవుడు నువ్వు నేను కలిగి ఉన్నాను. కొరింథీ పత్రిక 2:10 ఏముందంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని యొక్క ఆత్మలను మరి ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అని వాక్యం సెలవిస్తుంది. నా హృదయంలోని మనుషాత్మ నాది, మనుషాత్మ మీది, మనుషాత్మ మీది. మీ హృదయంలో ఏమున్నదో నాకు తెలియదు కదా, మనుషులకు తెలియదు కదా. మనిషి ఆత్మ, మనిషి యొక్క ఆత్మ హృదయంలో ఏమున్నదో మనిషికి తెలియదు. కాకపోతే ఇక్కడ చదువుకునే వాటిలో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. అందుకే నువ్వెవరు అవ్వాలా? ఆత్మీయతమైన బిడ్డడు అవ్వాలా, ఆత్మీయతమైన బిడ్డ అవ్వాలా, దేవుని ఆత్మను ధరించుకునే బిడ్డ అవ్వాలా. అప్పుడే దేవుని యొక్క మర్మాలు తెలుసుకుంటాం. అందుకే అంటారు కదా, పలానా దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు, తెల్లవారిని దర్శనం నేను చూశాను, దేవుని ఆత్మ
ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు అలా చేయకమ్మా, నీవు ఆ మార్గం వెళ్ళకు, ఈ మార్గం గుండా వెళ్ళు, నాకు దేవుడు చెప్పాడు, నేను చేశానని చెప్తా. ఎప్పుడంటే మనిషి ఆత్మ మనిషి యొక్క ఆత్మకే కానీ ఇంకొకరికి ఇది కూడా తెలియదు. ఎవరి ఆత్మలో వారు ఏమనుకుంటున్నారో వారికి తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు. అదే దేవుని యొక్క ఆత్మట అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మకే కానీ ఎవరికి తెలియదు. అందుకని నేను ఎలా ఉండాలా? ఆత్మీయతమైన బిడ్డలుగా ఉండాలా, దేవుని ఆత్మను ధరించుకునే బిడ్డలుగా ఉండాలా. మర్మాలు దేవుడు తెలియపరుస్తాడు. ఆ మర్మాలు తిరిగి ఎదుటి వారికి నువ్వు చెప్పాలి. ఇగో అమ్మా, నీ కుటుంబం కొరకు దేవుడు ఇలా చూపించాడు, ప్రార్థనలో ఉండు, దేవుడు అద్భుతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని మనం చెప్తాం. చాలామంది అనుకుంటారు, ఏమంటారంటే వీళ్ళతో దేవుడు ఆత్మ మాట్లాడిందా, మాతో ఆడదా అనుకున్న వారు ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే నిజమే, సహోదరు చెప్పింది నేను ప్రార్థన చేసుకోవాలా, కీడు తొలగింపబడుతుంది అనుకొని మంచి మనసుతో ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకుంటే దేవుని యొక్క ఆత్మ మర్మాలు మనకి తెలుసుకునే శక్తి దేవుడు ఇస్తాడు. అంతేకాదు కొరింథీ పత్రిక 2:12 చదువుకుందాం. దేవుని వలన మనకు దయచేయబడి వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవుని వలన మనకు దయచేయబడిన వాటినే తెలుసుకోవాలి. దేవుని చేత తెలియబడి దేవుడు ఏదైతే మనకు ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుడు ఏదైతే మనకు చేయాలనుకుంటున్నాడో అది దయచేయబడి వాటినే తెలుసుకున్నటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొంది ఉన్నాము. దేవుని యొక్క ఆత్మను మనం పొంది ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఆత్మస్వరూపి నేర్పుతాడు. లౌకిక ఆత్మ మనలో ఉండకూడదు, దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం ఉండాలి. లౌకిక ఆత్మ లోకాన్ని తీసుకొచ్చి పెడుతుంది, అప్పుడు దేవుని ఆత్మకి నీ దగ్గర చోటు ఉండదు, దేవుడు మర్మాలను వినలేవు. కాబట్టి లౌకిక ఆత్మను కలిగే వారిగా కాకుండా దేవుని ఆత్మను ఆకర్షించుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుని వలన మనకు దయచేయబడి వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకికాత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నామని నమ్మాలి. రోమపత్రిక 16:25 ఉంది, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తుల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను. ఈ మర్మాన్ని తెలుసుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా, సువార్త ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన ప్రత్యక్షతను, ఆయన మర్మమును నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించాలని లేఖనముల ద్వారా వారికి తెలుపబడుచున్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగా ఈ పని చెయ్యాలి అని దేవుడు చెప్తారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అలా చేశాడు. దేవుని పిల్లలమైన మనము చెయ్యాలి. అందుకే పౌలుని దేవుడు ఎంతగానో ఉన్నతముగా హెచ్చించాడు. ఆయన యొక్క జీవితము భయంకరమైన జీవితాన్ని దేవుడు మార్చి దేవుడిని దేవుడా, తండ్రి, నాయన అన్నట్లుగా చేశాడు. మునుపు దూరస్తుడు, ఇప్పుడు సమీపస్తుడు. అంతేకాదు రోమపత్రికలో 16:26 యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగా మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు. ఎప్పుడైతే నీవు దేవుని మర్మాలు పొందుకొని ఉంటున్నావో, దేవుని దగ్గర అడిగి కంటే, ఊహించి వాటి కంటే శక్తివంతమైనది దేవుడు నీకు ఇచ్చి నీకేం చేస్తాడట? యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారం మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడు. నిన్ను నన్ను స్థిరపరిచిన శక్తివంతుడు మనం కలిగి ఉన్నాము. ఎంత కష్టంలోనైనా మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన శక్తి చేత మనల్ని నింపుతాడట. రోమపత్రిక 16:27 అద్వితీయ జ్ఞానవంతుడైన ఆయన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. నిరంతరము ఆయన నామానికే మహిమ కలగాలి. నిత్యము ఆయన నామానికే ఘనత కలగాలి. నిన్ను నన్ను స్థిరపరిచినందుకు, నిన్ను నన్ను అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే విస్తారముగా ఇచ్చిన దేవుడు ఘనపరచబడాలి మన ద్వారా. ఆయా స్థలాల్లో దేవుడి నామము ఘనపరచబడాలి. మొన్న మనం ఏం చేసామో, పేదలకు ఆహారం పట్లాలు పట్టుకెళ్ళి మౌనంగా ఇచ్చి వచ్చామా? నోరు మూసుకుంటూ వెళ్ళి ఇగో తినండి అని ఇచ్చామా? ఈరోజు చర్చ్ యానివర్సరీ, ఇంగ్లీష్ రాదు కదా పేదలకి. ఈరోజు మా చర్చ్ కట్టి 10 సంవత్సరాలు మాకు దేవుడు ఇచ్చాడమ్మా, వాటిని జ్ఞాపకం చేసుకుని వీటిని తినండి అని ఇచ్చాము.
అంటే మనం వెళ్ళిన ప్రదేశాల్లోకి మనం ఏం చేశాము? దేవుడి నామాన్ని మనము ఘనపరుస్తూ, ఇక దేవాలయము, దేవుని యొక్క మందిరము, దేవుడు 10 సంవత్సరాలు కట్టించి మరి దేవుడు మందిరము ప్రతిష్ఠ చేసి 10వ ఏట అని చెబుతూ సువార్త వేస్తూ, ఆహా దేవుడు లోలుగులు అన్నారు. ఒకళ్ళు 4-5 గుంపు అయ్యారు. లోలుగులు ఇచ్చాం. పొగరి లోలిగి పాలకండెం చిలకపాయ ఎండ సాయంత్రం సుందరం శ్రీకాకుళంలో ఇచ్చాడు. ఈ పొగరి దగ్గరికి దాటి పాలకండెం దాటి లోలుగు దగ్గరికి వెళ్ళినప్పటికీ 5 యాడ్ అయ్యారు. అక్కడ గుంపు ఉన్నారు. అమ్మ చర్చి 10 సంవత్సరాలు అయితే చర్చి కట్టి నెలైతే భోజనాలు పెడతారు అమ్మలుగా. పోలే అమ్మ ఏసయ్యా నాయన అనుకొని తీసుకున్నారు. పేదలు ఏదైనా మన దేవుడు ప్రకటించాలా. మా దేవుడు ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చే దేవుడు అని మనం ప్రకటించుకుని వచ్చామా లేదా? అలాగే వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడి నామాన్ని మనం ఏం చేయాలట? అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. దేవుడిని మనము మహిమపరచాలి. నిరంతరము కూడా మనం దేవుడిని మహిమపరచాలి. 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటము దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. చూడండి అమ్మా ఎంత చక్కటైన మాట. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేశాడు. ఆయన కృప విస్తరిస్తేనే మనం ఏదైనా చేయగలము. 9 చదువుకుందాం. ఇందు విషయమైతే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చి అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడట. ఇప్పుడు ఏమన్నా రైతు ఏం చేస్తాడమ్మా? ఇన్ని గింజలు పట్టుకొని ఇలా వెదజల్లితే అంత పొలం పండుతుంది. అందులో నుండి తీసి మరొక 100 పొలాలకి ఆ ఒక మడిని తీసుకొని వెళ్ళి తీసి ఒక దుప్పి ఏటంటారమ్మ దాన్ని, అంత కట్ట ఆ వరి దుప్పి తీసి మరికొన్ని పొలాల్లో వేయడానికి ఆయా ప్రదేశాలకు వెళ్తుంది. అంటే ఇలా అన్ని గింజలు ఇలా వెదజల్లినప్పుడు అవి ఏమయ్యాయి? విస్తరించాయి. అలాగే ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏమంటే ఉంది, వెదజల్లి దరిద్రులకి ఇచ్చను అతని నీతి నిరంతరము నిలుచును. ధనవంతులు నేర్చుకోండి, ధనవంతులు మాట నేర్చుకోండి. వెదజల్లి ఏమి ఇవ్వాలి? దరిద్రులకు ఇవ్వాలి. అప్పుడు మీ నీతి నిరంతరము నిలుస్తుందటండి, నిరంతరము నిలుస్తుందట. ఇక్కడ మరి రాజుల గ్రంథంలో చూస్తే ఆ యొక్క వెధవరాలట, దాసుని యొక్క భార్య వెధవరాలు ఎక్కడికి వెళ్ళిందంటే, ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, మనం చదువుకుంటుండగా 2వ రాజుల్లోనే మనకు ఒక మాట కనబడుతుందండి. ప్రవక్త శిష్యుల్లో ఒక భార్యట దాసుడైన ఆమె పెనిమిటి చనిపోయాడట. చనిపోయినప్పుడు ఆవిడ ఎలీషా దగ్గరికి వెళ్ళిందటండి. ఎలీషాకు మొరపెట్టుకుందట. ఎలీషాకి ఏమని మొరపెట్టుకుంది? అయ్యా అప్పులు ఎవరు వచ్చి నా పిల్లలు పట్టుకొని పోతారట, అయ్యా నా సమస్యలు అప్పులు ఎలా ఉన్నాయ్యా అని ఆమె ఏడుస్తూ ఉంది. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? అమ్మా నీ దగ్గర ఏమున్నాయి అంటే, ఒక కొండ మాత్రమే ఉందయ్యా. అయితే నీ ఇరుగు పొరుగు వారి కొండలు కూడా పట్టుకొని రా. ఇరుగు పొరుగు వారి కొండలు పట్టుకొచ్చి లోపల పెట్టి తలుపు వేసి కొండలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె కొండ కాకుండా ఇరుగు పొరుగు వారు ఎరువు తెచ్చిన కొండలు కూడా నింపి ఆ కుండలు నిండిపోయాక అవి తీసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్మించి ఆ అమౌంట్ వచ్చిన దాంతో అప్పులు దిద్దుకుంది. ఆమె ఏ రోజున అనుకుందా? ఊహించిందా ఏమైనా? ఒక కుండ ఉంది, పిల్లలు అప్పులు పట్టుకుని వెళ్ళిపోతే ఈ కుండలో నీళ్ళు తెచ్చుకొని నేను తాగి బ్రతకాలేట అనుకుందేమో ఒకవేళ తల్లి. కానీ సేవకుడి యొక్క భార్య, ప్రవక్త యొక్క భార్య, దాసుడి యొక్క భార్య మరి దీనస్థితిలో ఉందా? అని ఊహించుకోలేదు. దేవుడు ఎంత ఘనంగా నడిపించాడు. ఊహించలేనంత అద్భుత కార్యం దేవుడు ఆవిడ పట్ల చేశాడు. అందుకే మనం మొదటి చదువుకుందంటే ఏముంది అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు నువ్వు నేను కలిగి ఉన్నాను. ఈ ప్రవక్త భార్య కూడా కలిగి ఉంది.
ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. గొప్ప అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. ఆవిడ ఊహించుకోలేదు. ఒక కొండ అనుకుంది. ఇరుగుపోయిన వారి కొండలు కూడా తెచ్చాక నింపబడిన తర్వాత నూనెతో, అంత నింపబడిన తర్వాత నూనెతో కొండ నింపబడిన తర్వాత అప్పులు తీరిపోయాయి. ఊహించు వాటికంటే దేవుడు ఎంత ఇచ్చాడు? విస్తారంగా ఇచ్చాడు. అలాగే అరణ్యంలో వెళ్తుంటుండగా ప్రజలకు భోజనాలు లేవు. అయ్యా మీటింగ్ అయిపోయింది, అనంతరం ఊరిలోకి వెళ్ళారు పొట్లాలు కొనుక్కొని రావడానికి, ఆహార పొట్లాలు కొనుక్కొని రావడానికి. ఏం చేస్తామనంటే వారికి వెళ్ళకుండా ఆపిమనండి అన్నారు. ఊర్లోకి వెళ్ళదు, ఎందుకంటే చీకటి అయిపోయింది, ప్రజలందరూ తినడానికి ఆహారం లేదు, ఊర్లో కొనడానికి వెళ్ళాలి అని చెప్పి ఈ శిష్యులు దేవునికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వద్దు, వెళ్ళొద్దు, ఆపి. అయితే అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి పట్టుకొని రండి. వీళ్ళు అనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అల్ప విశ్వాసులు, ఇదేంటిది భోజనానికి వెళ్ళనివ్వలేదు, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏంటి, వీటి ద్వారా ఏం జరుగుతుంది, ఏంటి దైవజనుడు, దేవుడు, బోధకుడు అని సైడ్ పక్కల్లో ఉన్నవారు అందరూ కొంతమంది అల్ప విశ్వాసులు ఎన్ని అనుకున్నారు. వారు ఊహించుకున్నారా? ఈ 5 చేపలు, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇంతమంది పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, పిల్లలు తినక 12 గంపలు మొక్కలు ఎత్తారటండి. అది ఎంతటి ఊహకు అందరిది. అందుకని ఊహించి వాటికంటేను, అడుగు వాటికంటేను విస్తారం. అలాగే పేద వెధవరాలు కొనుక్కుందా, అప్పులు తీరబడ్డాయి. అలాగే ఆ తోటి శిష్యులు, అక్కడ ఉన్న వారందరూ ఆకలి తీరుతుందా, వాళ్ళు ఎలా తీరుస్తుంది, మీ ఆకలి ఎలా తీరబడుతుంది అనుకున్నారా? అనుకునే టైంలోని దేవుడు గొప్ప విస్తారమైన ఆహారం, సమృద్ధి ఆహారాన్ని ఇచ్చి వారు తినగా 12 గంపలు ఎత్తేటట్లుగా దేవుడు చేశాడు. అలాంటి కార్యాలే దేవుడివి. ఊహించి వాటికంటేను, అడుగు వాటికంటేను విస్తారంగా చేయగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము. అంతేకాదు, మరి తెల్లవారైపోతుంది, చేపలు, మరి పేతురు, మరి యొక్క దేవుని యొక్క శిష్యులు, అయ్యా నడి మధ్యలోనే వేసాం, నడిరాత్రిలోనే వేసాం, మరి మధ్యరాత్రిలోనే వేసాం, చేపల వల్ల విసురుతున్నాం, చేపలు ఏమి రాలేదయ్యా, ఖాళీ వల వస్తుంది అంటున్నారు. వారు ఎంత ఇసుకుపోతున్నారో వారు అనుకుంటారు, ఈరోజు మనకి ఏమీ లేదు, మన పరిస్థితి ఇంతే. మనము దేవుని దగ్గర అడిగి మనం వెళ్ళాము, కానీ మనము పొందుకోలేకపోయాం. మన అల్ప విశ్వాసం అయిపోతున్న టైంలో దేవుడు ఒకటే మాట, ఆయన చెప్పిన మాట ద్వారా, అటుపక్క వేయమని మాట ద్వారా వారు వేశాక వల పిట్లిపోయినన్ని చేపలు పడ్డాయి. అది ఊహించారండి వాళ్ళు. అందుకే మన దేవుడు ఊహించు వాటికంటేను, అడుగు వాటికంటేను విస్తారంగా. వారు అడిగే ఉన్నారు, ఆ పొలము, ఆ ఒక్క వల ఖాళీగా వచ్చింది. వారు ఊహించుకోలేదు, కానీ వల నిండిపోయినవన్నీ దేవుడు మాట విన్నారు కాబట్టి వల నిండిపోయింది. అలాగే దేవుని ప్రజలు ఈరోజు ముగ్గురిని మనం యాడ్ చేసుకున్నాం. దేవుడు పేద విధవరాలు ఒక కుండను పట్టుకొని వెళ్తే అన్ని కుండలు నింపబడ్డాయి నూనెతో, అప్పులు తీరబడ్డాయి. తన పిల్లలు తన దగ్గరే ఉన్నారు, తన ఆకలి తీరింది. అంతేకాదు, మరి 2 చేపలు 5 రొట్టెలు 12 గంపలు ఎత్తారు. సమృద్ధి దేవుడు ఇచ్చాడు. చేపలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఎంత తల్లడిల్లిపోయారో, వల పిట్లిపోయినన్ని చేపలు పడ్డాయి. కాబట్టి మన దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉందా? ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే ఉన్నతంగా ఇచ్చే దేవుణ్ణి మనం ఎలా గణపరచగలము, ఎలా మహిమపరచగలం అంటే నిండు పూర్ణ హృదయంతో మనం దేవుని గణపరచాలి. చిన్నపాల పాడుతుని ముగించుకుందాం. కాబట్టి ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే విస్తారంగా ఇచ్చే శక్తివంతుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం భయపడనక్కర్లేదు. చిన్నపాల పాడు ముగించుకుందాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ కొరకే నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు, మనలేనో నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా, మన
సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపదరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపదరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నిజమే, దేవుని కొరకు ఒక ఘన వేదిక. ఆయన మనం స్తుతించాలా, ఘనపరచాలా. ఒక ఘన వేదిక ఆయన కొరకు ఘనతపరచడానికి ఒక ఘన వేదికలు ఏర్పాట్లు చేయాలి. కాబట్టి దేవుని ప్రజలుగా మరి నా ప్రేమ ప్రపంచం నీవేనైన భక్తులు ఎంత చక్కగా పాడాడు. నిజమే, చాలా మందికి ప్రేమ ప్రపంచం వేరు, కానీ ప్రేమ ప్రపంచము యేసయ్యే. నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవే నీవే నీవే. దేవుడు లేకపోతే మన ప్రాణము వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దేవుడే మన ప్రాణాన్ని నిలబెట్టినవాడు, మనల్ని నిలబెట్టినవాడు. కాబట్టి మనం ఊహించే వాటికంటేను మరి మనము ఏ విధంగా అడుగుతున్నామో, ఏవేవి దేవుని దగ్గర అడుగుతున్నామో అడుగు వాటికంటేను విస్తారంగా ఇచ్చే దేవుడు, శక్తి కలిగిన దేవుడు మనం నమ్ముకున్నాం. ఈ రోజు నుండి మనం ఏం చేయాలా? శక్తి కలిగిన దేవుడి దగ్గర నేను అడుగుతాను. ఊహించు వాటికంటే అడుగు వాటికంటే విస్తారంగా ఇచ్చే దేవుడి దగ్గర నేను అడుగుతాను, పొందుకుంటాను. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా.